సింగరేణి కార్మికుల ఎన్నికల వేళ టీబీజీకేఎస్ కు షాక్ తగిలింది. సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయొద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కార్మిక సంఘం నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేయకుండా కార్మికులకు ఎలా న్యాయం చేస్తామని అంటున్నారు. ఈ క్రమంలో టీబీజీకేఎస్ కార్మిక సంఘానికి అధ్యక్షుడు వెంకట్రావు రాజీనామా చేశారు. ఆయనతో పాటు ప్రధాన కార్యదర్శి, వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా రాజీనామాలను ఎమ్మెల్సీ కవితకు పంపారు. అయితే వెంకట్రావుకు ఉన్న పాత పరిచయాలతో కాంగ్రెస్ నేతలతో చర్చలు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి మంత్రి శ్రీధర్ బాబుతోనూ ఎన్టీయూసీ నేత జనక్ ప్రసాద్ సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, అంటే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి 2 పర్యాయాలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బరి నుంచి వైదొలగడం అనేది ఇప్పుడు ఖచ్చితంగా ఆ టాపిక్ అని చెప్తున్నారు. ఎందుకంటే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల నేపథ్యంలో తన అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ఈసారి ఎన్నికల్లో నిలిచోవద్దని చెప్పేసి బీఆర్ఎస్ అధికారం కోరినట్టుగా తెలుస్తుంది. ఇది కాస్త టీపీఎస్ఎస్ నమ్ముకున్న కీలక నేతలు కార్మికులు కొంత అసంతృప్తికి దారితీసింది. దీంతో టీపీజీకేఎస్ కి సంబంధించి తాము రాజీనామా చేస్తున్నట్టు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు టీపీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావుతో పాటు ప్రధాన కార్యదర్శి మిర్యాల రాయిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ చెంగర్ల మల్లయ్య కూడా రాజీనామా చేస్తున్నట్లు లేఖను పంపించారు. ఈ రోజు వాళ్ళు ప్రెస్ ముందు కూడా వచ్చి విషయాలు ప్రకటించబోతున్నారు. అయితే మొత్తంగా ఈ కీలక నేతలంతా కూడా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ వైపు చూస్తారు. మరొక వైపు చూస్తే కనుక ఐఎన్టీయూసీ లో ఇప్పటికే పెద్ద ఎత్తున వీళ్ళంతా కూడా చర్చలు జరుగుతున్నట్టు తెలిస్తే, మరొకవైపు ఐఎన్టీయూసీ ఏఐటీయూసీ మధ్య అక్కడ ప్రధానంగా పోటీ కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో సిపిఐ అనుబంధ సంస్థ రైట్ రమణ, థ్యాంక్ యూ.